ఇప్పుడు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బాహుబలి అలాగే RRR సినిమాలతోటి ఉత్తమ ఫైట్ మాస్టర్గా నేషనల్ అవార్డు సంపాదించినటువంటి ఒక గొప్ప కళాకారుడు, గొప్ప ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్. సో రీసెంట్గా ఆయన ఫైట్స్ సమకూర్చినటువంటి కల్కి 2898 AD ఎంత పెద్ద హిట్ అయిందో, అందులో అమితాబ్ బచ్చన్ గారి చేత అలాగే ప్రభాస్ చేత వాళ్ళిద్దరి కాంబినేషన్లో చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్లు ఎంత బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో మనందరికీ తెలుసు. సో వాటి వెనుక ఉన్న వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. చెప్పాలంటే మీడియాకి ఇస్తున్నటువంటి ఇది ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ కావటం మనకి, మన ఛానల్కి ఒక గర్వకారణంగా చెప్పుకోవాలి. సో ఇప్పుడు కల్కి అనుభవాలని అలాగే ఆయన జర్నీ ఒక చిన్న ఫైటర్ నుంచి ఎలా మొదలయ్యి ఈ స్థాయి దాకా వచ్చింది, ఈ క్రమంలో ఆయనకి తారసపడ్డ వ్యక్తులు, ఆయనకి ఎదురైనటువంటి అనుభవాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. నమస్తే మాస్టర్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నాకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు, మొట్టమొదటి ఇంటర్వ్యూని నాకు ఇస్తున్నందుకు మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. కల్కి అనేది అంటే మీరు ఆల్రెడీ కింగ్ సాల్మన్ అనే పేరు బాగా బాహుబలి సిరీస్ నుంచి ఆ తర్వాత RRR తోటి బాగా పాపులర్ అయింది. కానీ కింగ్ సాల్మన్ ఎలా ఉంటాడు అనేది చాలామందికి తెలియదు అప్పుడు. కల్కి తర్వాత కల్కి ఆ ఫైట్స్ మీరు రూపొందించే విధానం ఎలా చేశారు అమితాబ్ బచ్చన్ తోటి అలాగే ప్రభాస్ తోటి అని చెప్పేసి మీరు ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశారో, ఓహో ఈయన కింగ్ సాల్మను అని ఎక్కువ మందికి అంటే యాక్చువల్గా మీరు ఆ రోజు అవార్డు తీసుకున్నప్పుడే కేవలం ఆ ఇమేజెస్ మాత్రమే చూశారు అప్పుడు ఎక్కువ మంది. బాహుబలి 2లో ఆల్రెడీ ఎక్స్పోజ్ ఎలా త్రూ రాజమౌళి సార్. అంతే. ఆ రోజే మీరు మీడియా ముందుకు ఎప్పుడు రాలేదు, అది నేను అనేది. ఎక్స్పోజ్ కావటం అంటే మీడియా ముందుకు వస్తేనే కదా మాకు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే. సో ఫస్టే రాజమౌళి సార్తోనే ఎక్స్పోజ్ బాహుబలి 2లో మనం పరిచయం చేశాడు, డైరెక్ట్ గారు పరిచయం చేశాడు. ఈయన కింగ్ సాల్మన్ అని చెప్పేసి. మీ పేరు చూస్తేనే కింగ్ సాల్మన్ ఏంద్రబాబు అన్నట్టు. కింగ్ అని ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్గా మీ పేరులో అది లేదు కదా, అంటే తెలుగు ఉంది, దాన్ని ఇంగ్లీష్ చేసుకున్నారు అంతేనా? లేదు సార్, సోల్మన్ రాజు. అవును. మూవీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక టైటిల్ పెట్టాలంటే ఏదైనా స్పెషల్ కావాలి కదా. అవును. ఇప్పుడు అటెన్షన్ ఉండాలి కదా. ఫైట్ మాస్టర్ అంటే ఇప్పుడు కుంఫు మాస్టర్ అని, లేదా డ్రాగన్, లేదా ఏదో క్యాప్షన్ ఉంటుంది. అవును. దాన్ని ఆలోచించినప్పుడు మన రాజమౌళి సార్ ఒకరోజు సెట్లో అంటే మాస్టర్ నీ పేరు ఎలా వేయాలి అని డిస్కషన్ వస్తున్నప్పుడు, బాహుబలికేనా ఫస్టే అసలు నాకు లైఫ్ ఇచ్చింది సార్ కదా, రాజమౌళి సార్ కదా. దేనికి మన రాజన్న సినిమా, రాజన్న క్లైమాక్స్. సో ఆ సినిమాలో అది ఆయన దానికి డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు అయినప్పటికీ కూడా ఆ యాక్షన్ ఎపిసోడ్ తన ఆధ్వర్యంలో జరిగినాయి కదా. అవును సారే. ఫస్ట్ మాస్టర్ అయినప్పుడు నేను డైరెక్ట్ గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు చూసాడు. చూసి సార్ ఇలా మాస్టర్ అయ్యాను, ఏదన్నా చిన్న వర్క్ ఉంటే చేస్తాను సార్ అంటే, అలా చూసి ఓకే మీరేం చేస్తారో చూస్తే అప్పుడు డిసైడ్ అయ్యి చెప్తానన్నాడు. డైరెక్ట్ గారు ఇక మా ప్రాక్టీస్ ఏరియా ఉంది ఇక్కడ, యూసుగూడ చెక్ పోస్ట్ లెక్క ఒక ప్లేస్ ఉండేది. అందరం కలిసి స్టంట్ మ్యాన్స్ మా యూనియన్ మెంబర్స్ అందరూ కూడా. ఒక కామన్ ప్లేస్ అది? లేదు సార్, అది ఒక గ్రౌండ్. ఓకే. అక్కడ ఆ గ్రౌండ్లోకి మొట్టమొదటిసారి సార్ వచ్చాడు. వచ్చినప్పుడు మేమందరం అక్కడ గ్యాదర్ అయ్యి అంటే మేము చేసే వర్క్, మా స్కిల్స్, అదే వాట్ ఐ హ్యావ్ అంటే మేము చూపించామన్నమాట. ఓకే. చూపించినప్పుడు సార్ చూసాడు, సరే ఇంటికి రండి అన్నాడు. ఇంటికి వెళ్ళాము. ఇంట్లో కూర్చున్న తర్వాత ఏం చూపించారు ఆయనకి? అంటే మీరు అప్పటి నుంచి నేర్చుకున్నాయి అంటే రాజు మాస్టర్ దగ్గర నేర్చుకున్నాయి అని ఇవన్నీ, లేకపోతే ఆల్రెడీ ఈ క్రమంలో మీరు మామూలుగా మీరు చేసుకుంటూ వచ్చినాయి అప్డేట్ అవుతుంది ఎప్పటికప్పుడు? వాస్తవంగా మనం ఇప్పుడు హైదరాబాద్ స్టంట్ యూనియన్ అప్పటికంత ఫామ్లో లేదు, ఇంకా సరిగా ఎస్టాబ్లిష్ కాల. అప్పుడు చెన్నై, ముంబై, తర్వాత ఇండియాలో వాళ్ళు కొంచెం హైర్లో ఉన్నారు. అంటే నేను వచ్చేటప్పటికి
సో మన హైదరాబాద్ యూనియన్ చాలా కొంచెం డౌన్లోనే ఉంది అప్పుడు. డౌన్లో. ఈవెన్ మన తెలుగు వాళ్ళు అయినటువంటి రాజు మాస్టర్ లాంటి వాళ్ళు పీక్ పెద్ద పెద్ద పొజిషన్ కానీ అప్పుడు అంతా కూడా చెన్నై వేసుడుగానే ఉండేది కదా, వాళ్ళంతా కూడా మద్రాసు ఫైట్ మాస్టర్ కింద ఉండేవాళ్ళు కదా అంతా అసోసియేషన్. అయితే మన రాజు మాస్టర్ గారు కూడా మద్రాస్ అతనే. అదే అయితే ఆయన మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు రాజు మాస్టర్ గారు కూడా వచ్చేసారు ఇక్కడికి. సో ఆయన ఫస్ట్ నుంచి ప్లాట్ఫామ్ మళ్ళీ ఇక్కడ వేసి ఆయన మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. రాజు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ హైదరాబాద్లో స్టంట్ యూనియన్కి ఆద్యుడు ఆయన అనుకోవాలా? రాజు మాస్టర్ అప్పటికే యూనియన్ ఇక్కడ ఉంది, అంటే ఎస్టాబ్లిష్ కాదు. రాజు మాస్టర్ వచ్చిన తర్వాత అది గ్రోతింగ్ కి స్టార్టింగ్ అని చెప్పొచ్చు. ఓకే, ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో మీ ఫౌండేషన్ అయితే రాజు మాస్టర్ దగ్గరే. మీది నా కెరీర్ అంతా రాజు మాస్టర్. అదే అసలు నేను యూనియన్లోకి ఎంటర్ అవడమే ఆయనతోనే స్టార్ట్ అయింది. అదే ఫస్ట్ మీరు ఆయన దగ్గర చేరినప్పుడు మీరు కూడా ఓకే ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు, అదే ప్రాంతానికి చెందినవాడు అని తెలుసు ఆయన మీకు? ఫస్ట్ తెలుసు. ఓకే, తెలుసు ఆయన తెలుసు. తర్వాత నాకు ఒక స్టంట్మెన్ కృష్ణ అని ఒక అతను ఉన్నాడు, అతను తెలుసు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు. అతను రాజు మాస్టర్ గారి దగ్గర తెచ్చాడు అనమాట. ఓకే, ఆయన చూసినప్పుడు నన్ను హీ రికగ్నైజ్ మీ. ఓకే, నన్ను ఓకే షూర్ ఐ విల్ గివ్ యూ ఛాన్స్ అని అప్పుడు చెప్పాడు. సో ఆయన వేటపాలెం, మీరు చేరాలా? అంతే, కలిసే ఉంటుందండి, ట్విన్ సిటీ లాగా. అదే ఇప్పుడు చెప్పాలంటే మాది కూడా వేటపాలెం కదా, బాగా దగ్గర కదా రాజు మాస్టర్. సో అట్లా అంటే అప్పటి నుంచి మీరు ఆయన దగ్గర ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా అక్కడ రాజమౌళి గారి ముందు ప్రదర్శించారా మొత్తం? అవును, అంటే స్టంట్మెన్గా చేస్తూ ఉన్నాను. స్టంట్మెన్గా చేస్తూ ఇప్పుడు రాజు మాస్టర్ గారు మనకి పునాది అయినప్పటికీ మిగతా ఈ ఇండియాలో ఉన్న ప్రతి మాస్టర్స్ దగ్గర వర్క్ చేయడం జరిగింది. తర్వాత స్టంట్ మ్యాన్గా నేర్చుకున్నాయని కూడా బేసిక్గా నేను కరాటే నేర్చుకున్నాను. ఓకే, జూడో. ఇది ఆయన దగ్గరికి వచ్చాక ముందే? తర్వాత కాలేజ్ ఇక్కడ నేర్చుకున్నారా, ఊళ్ళో నేర్చుకున్నారా? చీరాల్లోనే ఊళ్ళో కొంత నేర్చుకున్నాను, ఇక్కడికి వచ్చిన కూడా కొంత నేర్చుకున్నాను. ఓకే, కాంపాక్ట్, పోలీస్ కాంపాక్ట్. దీనికంటే ముందు నేను కాలేజీలో స్పోర్ట్స్, మంచి స్పోర్ట్స్ మ్యాన్. అవునా? ఏది ఇంట్రెస్ట్, ఏ స్పోర్ట్స్ ఇష్టం? 100 meters హడిల్స్. అథ్లెట్ మీరు? అథ్లెట్, హై జంప్, లాంగ్ జంప్. ఓకే, సో అన్నిట్లో మంచి ఇంటర్ కాలేజ్. ఓకే, కాలేజీలో మంచి స్పోర్ట్స్ మ్యాన్. ఓకే, సో ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయటం, బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ కాబట్టి తొందరగా నేను ఐ కెన్ లర్న్. ఓకే, అది అదే మీకు ఈజీగా నేర్చుకుని ఉపయోగపడింది. అది రాజు మాస్టర్ కాకుండా ఇంకెవరెవరి దగ్గర చేశారు మీరు? రాజు మాస్టర్, విజయన్ మాస్టర్, తర్వాత విక్రమ్ ధర్మ, తర్వాత నందు మాస్టర్, మా యూనియన్లో ఉన్న అందరూ. ఓకే, నార్త్ దగ్గర కూడా ఏమైనా చేశారా? నార్త్ మాస్టర్స్, ఫారిన్ ఫైట్ మాస్టర్స్. ఓకే, సో అందరి దగ్గర చేశాను. సో అంటే యూ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. రాజమౌళి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా ఈ ఎక్స్పీరియన్స్ చాలా. స్టంట్ మ్యాన్ గా ఉన్నప్పుడు అదే స్టంట్ మ్యాన్ ఎన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది మీరు? మాకంటే వీ హ్యావ్ ఏ వన్ రూల్ సార్, మా యూనియన్ లో ఒక రూల్ ఉంది, స్టంట్ మ్యాన్ గా అట్లీస్ట్ 8 years చేసి ఉండాలి, సంపాదించాలి, చేసి ఉండాలి. ఆ తర్వాత అసిస్టెంట్ గా కొన్ని సంవత్సరాలు చేయాలి, ఆ తర్వాత మాస్టర్ అవ్వాలి. ఓకే, అది ఒక రూల్ అన్నమాట. దిస్ ఇస్ బేసిక్ రూల్. సో అప్పుడే అర్హత సాధిస్తాడని అర్థం, అప్పుడే మాస్టర్ అవ్వాలి. ఓకే, సో అది అయిన తర్వాత మాస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఆ రోజు మీరు చేశారు ఇక్కడ యూసఫ్గూడలో, మిమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. ఎప్పుడు పిలుపు వచ్చింది ఆయన దగ్గర నుంచి? ఇమీడియట్లీగా సార్, అంటేనే డైరెక్ట్గా ఇమీడియట్గా పిలిచారు. పిలిచి ఇంట్లోనే పిలిచి కూర్చొని మాట్లాడి, నాన్నగారి సినిమా జరుగుతుంది రాజన్న, దాంట్లో క్లైమాక్స్ ఫైట్ చేసేయండి మాస్టర్, నేను ఉంటాను అన్నాడు. నాకు ఫస్ట్ భయం వేసింది, చిన్నగా ఎదదాం అనుకున్నాను. మరి పెద్ద క్లైమాక్స్ చేయగలనా లేదా, మనకంత ఎక్స్పీరియన్స్ లేదు, మనం ఏదో చిన్న చిన్నగా మెట్టు ఎక్కితే బాగుంటుంది, కానీ ఒకసారి పెద్ద క్లైమాక్స్ అంటే భయం వేసేసింది.
సో డైరెక్టర్ గారు భుజం మీద చేసి డోంట్ వరీ ఐఎమ్ హియర్. I am here. Why don't you feel? Why are you here అన్నాడా? లేదు సార్ డైరెక్ట్గా సార్ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే. రాజన్నలోనే మేము సో రాజన్లో చేయడం ఫస్ట్ క్లైమాక్స్ ఫైట్ చేశారు అన్నమాట. ఫస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఫస్ట్ నేను మాస్టర్ అయిన మరుక్షణమే నాకు వచ్చిన అవకాశం అది ఇతరుద్య రాజమౌళి సార్. సో ఆ అనుబంధం అది కంటిన్యూ అవుతానే ఉందన్నమాట ఇప్పుడు దాకా. అది బై గాడ్ గ్రేస్. అదే రాజమౌళి గారు మీ కెరీర్ని తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర చాలా ఉంది. అయితే డెఫినెట్లీ అంటే ఎలా అంటే రాజమౌళి గారు అంత తొందరగా ఆయన చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవడం, ఓకే అనిపించుకోవడం అంత ఈజీ కాదని చెప్పేసి ఒక పేరుంది కదా. సో మీరు ఎలా ఫస్ట్ టైం ఆయనతోటి వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది, ఆయన ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాజ్ ఫర్ మై సెల్ఫ్ అయితే ఇట్స్ గాడ్స్ ప్లానింగ్. దేవుడు చిత్తం లేకుండా అదే ఏది జరగదు. రావడం రాజమౌళి గారి సినిమా ఆయన డైరెక్షన్లో చేయటం అనేది నేను అనుకోలేదు. బట్ దేవుడు త్రూ సార్ చేత నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. చేసినప్పుడు ఆ ఫస్ట్ ఆ ఎపిసోడ్ అది చేసినప్పుడు క్లైమాక్స్ ఎపిసోడ్, సో ఆయన దగ్గర వచ్చినటువంటి కామెంట్ కానీ కాంప్లిమెంట్ కానీ లేదా ఇంకా చేయాలి ఇంకా రావాలి అట్లాంటిది ఏదన్నా ఉందా? అదేం లేదు సార్. అసలు వాస్తవం చెప్పాలంటే డైరెక్టర్ గారు అప్పటికే ఎస్టాబ్లిష్ ఎన్నో మూవీస్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ అనేది ఒకటి ఉంది. నేను ఆఫ్టర్ ఆల్ ఒక స్టంట్ మ్యాన్. సో డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా లెర్నింగ్ ఇంకా స్టార్ట్ అయింది. ఓకే. నేర్చుకోవటం అసలు లెర్నింగ్ అప్పుడు మొదలైంది. అసలు లెర్నింగ్ నేర్చుకోవడం స్టార్ట్ అయింది అన్నమాట. డైలీగా అక్కడ నుంచి నేర్చుకుంటూ కొంచెం వర్క్ చేస్తూ ఇంకా నేర్చుకుంటూ వర్క్ చేస్తూ అలా నేర్చుకుంటూ వర్క్ చేస్తూ స్టిల్ ఇప్పుడు వరకు నేర్చుకుంటూనే వర్క్ చేస్తా ఉన్నాం. అదే ఎప్పటికప్పుడు అనేది లెర్నింగ్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూనే రావాలి. కొత్త మెథడ్స్ ఏవైతే వాటిని అడాప్ట్ చేసుకుంటూనే ఉండాలి. సో అక్కడ రాజనతో మొదలైన ప్రయాణం, ఆ తర్వాత ఇమీడియట్గా తను ఏదైతే డైరెక్ట్ చేశాడో వారికి ఇచ్చారో అవకాశం వెంటనే ఇమీడియట్గా ఏక సినిమాలో డైరెక్టర్ గారు అది అయిపోయిన వెంటనే డైరెక్టర్ గారు మాస్టర్ దీనికి వచ్చి జాయిన్ అయ్యండి, దీంట్లో వర్క్ ఉంది, ఇది కూడా చేయండి అన్నారు. ఓకే.